హాయ్ హలో అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ పొడేంటి అనుకుంటున్నారా? మల్టీపర్పస్ పొడండి. ఇది 5-6 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇడ్లీ, దోశ, తర్వాత దోశలు వేసినప్పుడు పైన టాపింగ్ లాగా ఈ పొడి చల్లుకోవచ్చండి. రైస్లో పప్పుల పొడి మాదిరిగా నెయ్యి వేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటుందండి. మనం ఏమన్నా వేపుడు కూరలు చేస్తే వేపుడులో చక్కగా పైన చల్లుకోవచ్చు. తర్వాత స్టఫింగ్ వంకాయ అవి చేస్తాం కదా, కాయ వంకాయ కానీ లేదంటే కాకరకాయ కానీ వాటిల్లో కూడా ఈ పొడి స్టఫింగ్ లాగా పెట్టుకొని వాడుకోవచ్చండి. అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. మనం నిలవ ఉంటుంది చక్కగా చేసుకొని ఈ పొడి. అందులో ప్రోటీన్ రిచ్ పొడి ఇది. ప్రోటీన్కి ప్రోటీన్ అందుతుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేచి కష్టపడి పచ్చళ్ళు అవి చెయ్యక్కర్లేదు. ఈ పొడి ఉంటే చాలండి. కొంచెం వాటర్ కలిపేసుకొని ఇన్స్టెంట్గా సర్వ్ చేసేసుకోవటమే. చాలా కమ్మగా ఉంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. మీరే చూడండి. తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను మొత్తం 2 కేజీలు పొడి చేసి పెట్టుకున్నానండి. అంటే చూడండి, ఇది అంత యూజ్ఫుల్ అన్నట్టు ఈ పొడి ఉంటే అసలు ఏ కూర అయినా పైన చల్లేసుకున్నాం అనుకోండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకండి, ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ పొడికి ఫైనల్గా నేను తాలింపు కూడా వేసుకొని అవి కూడా కలిపేసుకుంటున్నాను ఆ పొడిలో. ఎందుకంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయన్నమాట తాలింపు గింజలు. అందుకోసమని మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఈ పొడి తయారు చేసుకొని పెట్టుకోండి. మీకు చాలా టైం కలిసి వస్తుంది, శ్రమ కూడా తగ్గుతుందన్నమాట. ఇంకెందుకండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను 1 కేజీ పుట్నాలు, అదేనండి వేయించిన శనగపప్పు అంటారు కదా, వేరుశనగపప్పు, అవి తీసుకున్నాను అనమాట. 1 కేజీ. 1 కేజీ పల్లీలు తీసుకున్నానండి. పుట్నాలు చూడండి 1 కేజీ తీసుకున్నాను. తర్వాత పల్లీలు కూడా 1 కేజీ తీసుకున్నాను నేను. తర్వాత 1/4 కేజీ ఎండుమిరపకాయలండి. తొడాలు తీస్తే మేబీ 200 గ్రాములు అవుతాయేమో. 1/4 కేజీ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక 2 నిమ్మకాయల సైజు అండి, లేదా పెద్ద బత్తాయి సైజు చింతపండు తీసుకున్నాను అన్నమాట. తర్వాత ఒక 3 స్పూన్లు వరకు, ఇవి గార్లిక్ 2 తీసుకున్నానండి. మీకు చూపించడం ఒకటి చూపించాను కదా, ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను నేను. 3 స్పూన్ల వరకు జీలకర్ర తీసుకున్నానండి. ఒక పెద్ద కొమ్మ అన్నమాట మా చెట్టుది, కరివేపాకు తీసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ పొడికి. మీరు ఈ పొడి తప్పకుండా ట్రై చేసి పెట్టుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకున్నానండి. అంతేనండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా చూపించాను. ముందుగా కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక పల్లీలు వేయించుకుంటున్నానండి. మరీ బ్రౌన్ కలర్ రావక్కర్లేదండి పల్లీలు ఈ పౌడర్ కోసం. పొట్టు ఊడిపోయేంత వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి కేజీ పల్లీలు కదండి, ఒక్కసారిగా వేగవు. అందుకనే నేను 2 సార్లుగా ఈ పల్లీల్ని వేయించుకున్నాను అన్నమాట. వేయించుకొని వీటన్నిటిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇదంతా ఈ పొడి మనం ఏదన్నా ఒక స్టీల్ డబ్బాలో నిల్వించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనండి మీకు చాలా రోజులు వస్తుందన్నమాట ఈ పొడి. చూడండి, పల్లీలు వేగిపోయినాయి. ఇలా వేగితే సరిపోతాయండి. మనకు జస్ట్ అట్లా పొట్టు ఊడిపోతే సరిపోతుందన్నమాట. ఇది ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి. ఉగ్గాని చేసుకుంటారు కదా బొరుగులతోటి, ఆ ఉగ్గానిలో కూడా పైన ఈ పొడి చల్లుకుంటే చాలా బాగుంటుందండి. అదిగాక ప్రోటీన్ రిచ్ కదండి, పల్లీలు ప్రోటీనే, మళ్ళీనేమో పుట్నాలు కూడా ప్రోటీనే. అదిగోండి అలా పొట్టు ఊడిపోతే సరిపోతుంది. అలాగే మిగిలిన పల్లీలు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడండి ఇదే కడాయిలో నేను మళ్ళీ పుట్నాలు కూడా ఒకసారి వేయిస్తానండి. అవి వేయించిన
శనగపప్పే అయినా కానీ ఒకసారి వేయించుకుంటేనండి నిల్వ ఉంచుకోవాలి కదా, కొంచెం క్రంచీనెస్ వస్తుందన్నమాట ఆ పప్పులకి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పుట్నాలు కూడా నేను వేయించుకుంటున్నాను కొంచెం కొంచెంగా 2 సార్లు వేయించుకొని పల్లీలు పుట్నాలు కలిపి ఒక గిన్నెలో పోసి పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇవి కొంచెం మనం మిక్సీ పట్టుకోవాలంటే చల్లారాలి. వేగిపోయాయండి. ఎక్కువేమీ కలర్ రావక్కర్లేదు, ఏమి లేదండి. జస్ట్ అట్లా వేడికి పెట్టేసి వేయించుకుంటే చాలు, వేడి కడాయిలో వేసేసి. ఇప్పుడు రెండో దఫా కూడా వేయించేసుకుంటున్నానండి. ఇందులోనండి కొంచెం నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేయించుకోవాలి అంటే కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. వేసి ఎండుమిరపకాయలు కూడా ఒక పావు కేజీ ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఆ పావు కేజీ ఎండుమిరపకాయలు కూడా మీరు కారం ఒకవేళ తక్కువ తినేవాళ్ళైతే 200 గ్రాముల వరకు వేసుకోవచ్చు, నేను చెప్పిన కొలతలతోటి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కూడా చూడండి మంచి కలర్ వచ్చాయి, ఏగిపోయినాయి అన్నమాట. ఎండుమిరపకాయలు కూడా నేను వేరే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అలా అన్నీ కూడా వేయించి పెట్టుకుంటున్నానండి గిన్నెలో. ఇది కొంచెం టైం పడుతుందండి, కాకపోతే ఒకసారి మనం చేసుకున్నామంటే మనకి రోజు టైం మిగులుతుంది, టైం కలిసి వస్తుంది అన్నమాట. మిగిలిన ఎండుమిరపకాయలు కూడా అలా వేయించేసుకుంటున్నాను. ఈ వేయించేసుకున్నాకండి మనం పక్కకి తీసేసి వీటన్నిటిని ఒక గిన్నెలో పెట్టేసుకొని చల్లారనిద్దామండి. ఎండుమిరపకాయలు తీసాక కొంచెం కరివేపాకు కూడా వేయించుకోవాలండి, ఆ పచ్చిదనం పోవాలి. కరివేపాకు కూడా వేగిపోయినాయండి ఎండుమిరపకాయలు. కరివేపాకు కూడా వేయించేసుకుందాము. ఇంకా ఈ కరివేపాకు పచ్చిదనం పోయినంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. కరివేపాకు ఫ్రెష్గా ఉందండి, చెట్టుది కొమ్మ తుంపేసి వేసేసాను అన్నమాట. అయిపోయిందండి. కరివేపాకు కూడా ఇలా వేగితే సరిపోతుంది. దీన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎండుమిరపకాయలు తీసుకున్న బౌల్లోనే వేసేసుకుంటున్నాను. ఇప్పుడండి మనం జీలకర్ర ఉంది కదా, ఒక 3 స్పూన్ల వరకు జీలకర్ర, ఆ జీలకర్ర కూడా కొంచెం వేయించుకుంటున్నాను అన్నమాట. ఇవి వేయించుకోవటమే టైం పట్టుద్దండి, తర్వాత ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి చేసి నిలవ పెట్టుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అప్పటికప్పుడు వాళ్ళే ప్రిపేర్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని వేసేసుకుంటారండి మా ఇంట్లో అయితే. చింతపండు కూడా కొంచెం వేడి చేస్తున్నానండి, ఎందుకంటే ఇది 2 కేజీల పౌడర్ కదా, నిల్వ ఉండాలనేసి నేను చింతపండు కూడా, ఇది పెద్ద బత్తాయి సైజు అండి, లేదంటే చిన్నవి 2 నిమ్మకాయల సైజు అన్నమాట చింతపండు. మీరు ఈ కొలతలతో చేసుకోండి, పక్కాగా చాలా బాగా వస్తుందన్నమాట. పొడి మల్టీపర్పస్ పొడి అన్నమాట ఇది. అంతేనండి. ఇప్పుడు తాలింపు పెట్టుకొని ఆ పొడిలో కలుపుకోవటానికి కొంచెం నూనె వేసుకుంటున్నానండి. కడాయి వేడెక్కాక తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అవన్నీ కూడా వేసేసి ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా తుంచేస్తున్నాను. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో, ఆ ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. ఇంగువ, కరివేపాకు. అయిపోయిందండి తాలింపు. దీన్ని పక్కకు పెట్టుకుందామండి. పౌడర్ అయిపోయాక పౌడర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ తాలింపుని. కొంచెం వేగుతుండగానే పక్కకు పెట్టామనుకోండి, అప్పుడు తాలింపు గింజలు మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఈ పొడి అదిరిపోద్దండి అన్నిట్లోకి. మీకు చాలా అందరికీ యూజ్ అవుద్దనే నేను ఎప్పుడు నిల్వ ఉంచుకుంటాను ఈ పొడి చేసి, అలాగే మా పిల్లలకి కూడా చేసి పెడతానన్నమాట. ఇప్పుడు చూడండి, ముందుగా ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి మిక్సీలో ఫస్ట్ పట్టుకుంటున్నానండి. పల్లీలు, పుట్నాలు తర్వాత యాడ్ చేయాలండి. ఇందులో వేస్తే అవి అంతా కలిసి బాగా కలవవు, మెత్తగా
పౌడర్ అవ్వదన్నమాట. అందుకని ముందుగా ఎండుమిరపకాయల కారం ఒకటి చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఆ పల్లీలు, పుట్నాలు వాటిని పౌడర్ చేసుకోవాలండి. వాటిని కూడా పౌడర్ చేసుకొని ఈ కారం ఆ పౌడర్లో కొంచెం కొంచెం కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి మిక్సీ పడతానండి. అప్పుడు అంతా బాగా కలిసిపోతుంది. వెల్లుల్లి కూడా ఒక 2 వెల్లుల్లిపాయలు వేసామండి. మొత్తం 2 ఫుల్ వెల్లుల్లి వేసేటప్పటికి మంచి సువాసన వస్తుందన్నమాట ఈ కారం కూడా. చూడండి, ఇది కూడా పల్లీలు, పుట్నాలు కూడా పౌడర్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్లో కొద్ది కొద్దిగా ఎండుమిరపకాయల కారం, అదేనండి మనం పట్టుకున్నాం కదా, ఆ కారం కూడా కలిపేసి మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ ఆన్ చేసేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. బాగా కలిసిపోతుంది అన్నమాట. అలా మొత్తంగా పప్పుల పొడి రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ మెత్తగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిలోనండి ఆ ఎండుమిరపకాయల కారం కూడా కలిపేసుకున్నాను. కలిపేసి అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అన్ని ఉప్పు, కారాలు అన్నీ సరిపోయాయండి. మల్టీపర్పస్ పప్పుల పొడి రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో వేసుకున్నాం కదండి, తాలింపు వేసాను కదా, ఆ తాలింపు కూడా కలిపేస్తున్నానండి. అంతేనండి, మల్టీపర్పస్ పప్పుల పొడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూడండి, కామెంట్స్ పెట్టండి. ఉంటానండి, మరో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. మీ కపిల. ఈ పౌడర్ చేసుకోవటం అస్సలు మిస్ అవ్వద్దండి. మనందరికీ చాలా టైం కలిసి వస్తుంది. చాలా వాటిల్లోకి పౌడర్ యూజ్ అవుతుంది. ఉత్తిగా అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పొడి వేసుకొని కలుపుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. బాయ్ అండి.